గబ్రియేలు దేవదూత మరియ మాతకు ప్రత్యక్షమై, దేవుని పవిత్ర శక్తి వలన నీవు గర్భము ధరించి కుమారుని కన్నెదవు. అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభము, భయపడకము, దేవుడు నీతో ఉన్నాడు అని శుభవచనం పలుకుతారు. ఆ శుభవచనం ఈనాడు లోకానికి మంగళప్రదమైన కార్యం, మనందరికీ రక్షణ నొసగే చిన్ని బాలుడు ఈ లోకాన అవతరించెను అని చెప్పే సందేశం మనందరికీ శుభవచనం. ఆ దేవాది దేవుణ్ణి, ఆ మంగళకరమైన వార్తను మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇచ్చట దేవుడు చేయుచున్న రెండు అసాధ్యమైన కార్యములు చూచుచున్నాము. మొదటిగా, దేవుడు నరావతారుడై జన్మించుట. రెండవదిగా, ఒక కన్యక గర్భవతి అగుట. మరియ తల్లిని దేవుడు ఏర్పాటు చేసి కొనెను. ఆమె దేవుని మాటలకు విశ్వసించెను. తన గర్భమును దేవుడు ప్రథమ మందసముగా చేసి తన కుమారుడిని ఆ గర్భము ద్వారా ప్రపంచానికి రక్షణగా పంపించారు. మరియ తల్లి తన కుమారుడికి శిష్యురాలుగా జీవించింది. తన విశ్వాసాన్ని యేసు శిష్యులతో పంచుకుంది. యేసు తరువాత శిష్యులలో విశ్వాసాన్ని నింపి యేసు సాక్షులుగా తయారు చేసింది.